హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పల్లి చట్నీ దోశలోకి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేయడాక 2 కప్స్ పల్లీలు వేయండి. పల్లీలను అలానే కలుపుతూ దూరగా వేయించండి. పల్లీలు దూరగా వేగాక పల్లీలను పక్కన పెట్టేసి అదే ప్యాన్లో 6 పచ్చిమిర్చిని అదే ప్యాన్లో వేసుకొని దూరగా వేయించండి. ఇవి చల్లారినాక మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా జీలకర్ర, కొద్దిగా తగినంత ఉప్పు వేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోండి. మెత్తగా గ్రైండ్ అయినాక కొన్ని వాటర్ వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మనం పల్లి చట్నీకి తాలింపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా శనగపప్పు, అలాగే 4 ఎండుమిరపకాయలు, ఎండుమిర్చి గోలాక కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ తాలింపును మనము గ్రైండ్ చేసుకున్న పల్లి చట్నీలో వేసి కలుపుకోవాలి. అంతే, పల్లి చట్నీ రెడీ. వేడి వేడి దోశలో ఈ పల్లి చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా సింపుల్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.